तस्य देवा असन्वजे यज्ञमात्रमतो पुनोदरे भगवान दर्शयामि रक्षांदारयामि नमस्करोमि जय बोलो मित्रमल्लि माता की एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् ओमजाय विद्महे रामजायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दन्ते प्रचोदयात् वेदसे श्रवमसो ममराति यतो निदः निवेदः सनक प्रचद दुर्गानि विश्वानावे वसुन्दं दुरदाख्यज्ञः तामध्यवर्णां तमसात् फलन्ते वैरासने कर्मफले दुष्टा दुर्गां देवी गोस्त्री विद्मदलदेवतायै नमो नमः इति मन्त्रपुष्पाणि समर्पये अक्षरनमस्काराणि समर्पयामि नमस्करोमि విరాళంగా ఇచ్చినటువంటి వ్యక్తి అందరికంటే విగ్రహాన్ని దాతగా చేసినటువంటి వ్యక్తి శ్రీమతి చంద్రవతి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. వారి వరకు ఇచ్చినటువంటి స్థలంలోనే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టుకుంటున్నాం. ఉదాహరణలన్నీ మన అవసరం ఉంది. మనం ప్రతి గ్రామంలో ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయ ఆలయం, పెద్దమత్తల ఆలయం ప్రాధాన్యత పవిత్రత మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆలయాలు కట్టుకోవాలని కాలే దీపం ముట్టేయాలి, ఆలయం తీగలు పడకూడదు. శుభ్రపరిచి దీపావళి చేయాలి. మనం కూడా ప్రాంతంకు వెళ్తున్నాం అంటే వెళ్ళిన ఆలే మన కట్టుకోవడం కోసం మేము మంచి పని చేస్తాం. మన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించమని ఆ తల్లిని వేడుకుంటాం. ఆలయాలు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుపుకున్న రోజు ఈ కార్యక్రమానికి ఎన్నో రోజుల నుంచి గ్రామ ప్రజలు ఎదురు చూస్తూ 5 సంవత్సరాల వాడవాడలు, అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరి విగ్రహ ప్రతిష్టాపన జరుపుకొని అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మాకు ఈరోజు అమ్మవారి ఆశిస్తున్న రోజు. అంతేకాకుండా ఈరోజు మా ముద్రా సోదరులు ఎంతో కష్టపడి 5 సంవత్సరాల నుంచి వీధి తిరిగి ప్రతి ఒక్క వ్యక్తిని బ్రతిమిలాడి అమ్మవారి విగ్రహాన్ని కట్టుకుందాం, అమ్మవారి గుడిని ప్రతిష్టాపన చేసుకుందాం, గుడి నిర్మించుకుందామని ఎంతో కష్టపడిన రోజు. ఈరోజు మా ముద్రా సోదరులకు మా శాయశక్తుల మా వంతు కానీ మా ఇతర వంతు కానీ మేము ఆయించడానికి మాకు సహాయము ఇచ్చినందుకు మాకు ఈ విధంగా అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. మళ్ళీ అలాగే ప్రతి సంవత్సరం ఈరోజు వార్షికోత్సవంతో పాటు ప్రతి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాము. ఈ అవకాశం మాకు పెద్దమ్మ తల్లికి మా పాడి పంట చల్లగా ఉండాలని, మా కట్టులకు ఉన్న పిల్లలు కానీ మా అక్కచెల్ల పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పెద్దమ్మ ఆశ పొందాలని మా సందర్భ గ్రామ ప్రజలకు విన్నపం చేసుకుంటాను.